గోదావరి సీరియల్ మే 23 ఎపిసోడ్లో మురళీకృష్ణ ప్రేమకి సూర్య సహాయం చేస్తాడు. మురళీకృష్ణ అలకనందకు దగ్గరయ్యేలా తన ప్లాన్ చెప్తాడు. అసలు సూర్య ఏం చేశాడో తెలుసుకోవాలంటే ఈ వీడియోలో చూడండి. అలకనంద తను కోరుకున్నట్టుగా అమెరికా సంబంధం వాళ్ళు చూసుకోవడానికి వస్తున్నారని మేకప్ కిట్స్ కొనుక్కోవడానికి జాహ్నవిని తీసుకుని షాప్కి వెళ్తుంది. అయితే అదే షాప్లో సూర్య కూడా ఉంటాడు. సూర్య కావాలనే జాహ్నవిని ఇమిటేట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఇందాక నుంచి చూస్తున్నాను, ఎవరు నువ్వు, నన్నెందుకు ఇలా ఇమిటేట్ చేసి మాట్లాడుతున్నావని జాహ్నవి అడుగుతుంది. అప్పటికే సూర్య పేపర్ అడ్డు పెట్టుకుంటాడు. ఆ పేపర్ తీసి చూడగానే నువ్వా, నువ్వేంటి ఇక్కడ అంటుంది. దీన్నే డెస్టినీ అంటారు, డెస్టినీయే నన్ను ఇక్కడికి వచ్చేలా చేసిందని సూర్య అంటాడు. అవునా, నువ్విక్కడ మేకప్ కిట్స్ కొనుక్కోవడానికి వచ్చావా అని జాహ్నవి వెటకారంగా అంటుంది. ఇక ఈలోపే అలకనంద మేకప్ కిట్స్ కొనేసుకుని బిల్లు పే చేశాక జాహ్నవిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత శంకర్ నారాయణ తోట చూడ్డానికి తన తోట దగ్గరికి వెళ్తాడు. ఆ తోట చూస్తూ ఇది తోట కాదు, నా ప్రాణం, నా కూతుర్ల భవిష్యత్తు అనుకుంటాడు. తోట రిజిస్ట్రేషన్ గురించి సింహాద్రితో మాట్లాడాలని అక్కడ పనిచేసే వ్యక్తితో అంటాడు. సింహాద్రి రావడం లేట్ అవుతుందా అని శంకర్ నారాయణ అతన్ని అడుగుతూ ఉంటే తోట రిజిస్ట్రేషన్ ప్రాబ్లం అయ్యేలా ఉందని అతను అంటాడు. ఇక వెంటనే ప్రాబ్లమా, ఏం జరిగింది అని శంకర్ నారాయణ అడుగుతాడు. అతను చెప్పేలోపే సింహాద్రి వస్తాడు. అదేంటి వీరబాబు తోట ప్రాబ్లంలో ఉందని చెప్తున్నాడేంటి అంటే, అవునరా, ఈ తోట ప్రేమ్ ఏరియాలో ఉంది కదా, మనం ఇచ్చిన డబ్బుల కన్నా కాస్త ఎక్కువ ఇచ్చి తోట అమ్మిన వాళ్ళని అడుగుతున్నారట అని సింహాద్రి అంటాడు. నేనుండగా నీకు ఎటువంటి సమస్య రానివ్వను అంటాడు సింహాద్రి. ఈ తోట నా 20 ఏళ్ల కష్టార్జితం రా, నా కూతుర్ల జీవితం, నేను నీ ఫ్రెండ్ని, అంతలా నీకు ప్రాబ్లం రానివ్వనురా అని సింహాద్రి అనేసరికి, అందుకే కదరా నిన్ను నమ్మాను, నేను దుబాయ్లో సంపాదించే ప్రతి రూపాయి నీకే ఇచ్చాను. సరే రిజిస్ట్రేషన్ ఎప్పుడు పెట్టుకుందాం అని శంకర్ నారాయణ అనేసరికి ఇంకొక 4 రోజులు టైం అడుగుతున్నారు అంటాడు సింహాద్రి. సరే అయితే నేను దుబాయ్ నుంచి నీకు పంపించిన డబ్బులు ఉన్నాయి కదా, వాటి లెక్కలు ఒకసారి చూద్దాం, నాకు ఒక క్లారిటీ ఉంటుందిగా అని శంకర్ నారాయణ అంటాడు. సరేరా, అలాగే చూద్దాం, కాకపోతే రేపు పెళ్లి వాళ్ళు అలకనందని చూడ్డానికి వస్తున్నారు కదా, ఈ హడావిడిలో ఇదంతా ఎందుకు, ఈ హడావిడి అయిపోయాక నేనే నీకు లెక్కలు చూసి వివరంగా చెప్తాను అని సింహాద్రి అంటాడు. ఇక మరోవైపు మురళీకృష్ణ బాధపడుతూ ఉంటే అప్పుడే మురళీకృష్ణ అమ్మ మురళికి భోజనం తీసుకొస్తుంది. నీకు అలకనందని మించిన మంచి అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తానని ధైర్యం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అటువైపుగా జాహ్నవి అలకనంద స్కూటీ మీద వెళ్తూ ఉంటారు. నేనొకసారి బావతో మాట్లాడి వస్తాను, ఎలా ఉన్నాడో ఏంటో, బాధగా ఉంటాడుగా అని జాహ్నవి అంటూ ఉంటే, మనం సంబంధం వద్దనుకున్నాం, ఇదంతా ఎందుకు అంటుంది. నువ్వు అలా అనుకున్నంత మాత్రాన బంధాలు తెగిపోవుగా, నేను మాట్లాడి వస్తానని జాహ్నవి వెళ్తుంది. నువ్వేంటి ఇలా వచ్చావు అని మురళీకృష్ణ అడుగుతాడు. అయితే మురళి భోజనం కూడా చేయకుండా బాధపడుతున్నాడని తెలుసుకుని మనసులో ఎన్ఆర్ఐ సంబంధం గురించి నీకు చెప్దామనుకునే వచ్చాను, ఇప్పుడు చెప్తే నువ్వు ఇంకా బాధపడతావని మనసులో అనుకుంటుంది జాహ్నవి. మామూలుగానే మాట్లాడదామని వచ్చాను, అక్కడ అక్కుంది, నేను వెళ్తానని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే అలకనంద వచ్చిందా అంటూ మురళి దగ్గరికొస్తాడు. ఇక్కడ నిలబడ్డావేంటి, షాప్ దగ్గరికి రావచ్చుగా అంటాడు మురళి. నేనొస్తే నువ్వంటే ఇష్టం ఉండే వచ్చాననుకుంటారు, అందుకే రాలేదు, నీకు లేనిపోని ఫీలింగ్స్ వస్తాయి, అవన్నీ ఎందుకని అలకనంద అనేసరికి మురళీకృష్ణ బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అలకనంద జాహ్నవి కూడా స్కూటీ మీద వెళ్దామని చూస్తుంటే సూర్య అదంతా చూస్తూ దగ్గరకొస్తాడు. ఏంటి గోదారి పిల్ల ఎక్కడున్నావు అంటాడు. ఏంటి ఫాలో అవుతున్నావా అంటుంది. లేదు, దీన్నే డెస్టినీ అంటారు, డెస్టినీ ఇలా చేసింది, కాకపోతే నేను బట్టలు కుట్టించుకోవడానికి మీ బావ మురళి దగ్గరికి రావడం ఏంటి, నువ్వు కూడా ఇక్కడికి రావడం ఏంటి అంటాడు సూర్య. అవునా అంటూ గట్టిగా నవ్వుతుంది జాహ్నవి. మా బావ లేడీ స్టైలర్, నాకిప్పుడు అర్థమైంది అంటుంది జాహ్నవి. ఇక వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలకనంద జాహ్నవితో తనేమో నిన్ను గోదారి పిల్ల అంటున్నాడు, నువ్వు పడవబ్బాయి అంటున్నావు, ఏంటి ఇదంతా అని అడుగుతుంది. నీకు అదంతా తర్వాత చెప్తాను, చాలా పెద్ద మ్యాటరే ఉందని అలకనందతో జాహ్నవి అంటుంది. ఇక సూర్య అయితే తన లవ్ సక్సెస్ అవ్వాలంటే ముందు తన బావ మురళిని బుట్టలో వేయాలి అనుకుంటాడు. మురళి దగ్గరికి వెళ్తాడు. ఇంతకు ముందు మిమ్మల్ని కలిశాను, గుర్తుపట్టారా, జాహ్నవి నా ఫ్రెండ్ అని చెప్పానుగా అంటాడు. ఓహో మీరా, కూర్చోండని మురళి అంటాడు. ఎందుకు అలా ఉన్నారు, ఏమైంది, మీ మరదలు అలకనంద గురించి బాధపడుతున్నారా అంటే ఇదంతా మీకెలా తెలుసు అంటాడు. మరి జాహ్నవి నా ఫ్రెండ్ కదా, తనే నాకు చెప్పిందని సూర్య అంటాడు. మీరు అలకనందని ప్రేమిస్తున్న విషయం తనకి చెప్పారా, ఇటువంటి విషయాలు చెప్తేనే కదా అర్థం చేసుకుంటారు అని సూర్య అంటాడు. చిన్నప్పటి నుంచి చనువుగా మాట్లాడేది, తనంటే నాకు చాలా ఇష్టం, తనకి నేను ఇష్టం లేదని లేటుగా తెలిసింది అంటాడు. దీనంతటికీ కారణం నువ్వే,
ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు తెలియజేయి. తన కోసం ఒక ప్రేమలేఖ రాయమని సలహా ఇస్తాడు సూర్య. అప్పుడు తనని నువ్వు ఎంత బాగా చూసుకుంటావో అర్థమవుతుందిగా అని సూర్య అంటూ ఉంటే, నాకు రాయడం రాదు. నేను వేలిముద్ర బ్యాచ్ అని మురళి అంటాడు. నీ ఫీలింగ్స్ చెప్పు నేను రాస్తానని సూర్య అంటాడు. అన్నకింతలా హెల్ప్ చేస్తున్నారు. మీకేంటి లాభం అని ఆ షాపులో పనిచేసే అతను అడిగితే, నేను జాను కోసమే ఇదంతా చేస్తున్నాను అంటాడు. జాను నాకు ఫ్రెండ్. నీకిలా జరిగితే తను ఫీల్ అవుతుంది. అందుకోసమే నీకు హెల్ప్ చేసినట్టవుతుంది. తనకి సంతోషాన్నిచ్చినట్టవుతుందిగా అని సూర్య అంటాడు. నా మరదలు అలకనంద గురించి నేనేమనుకుంటున్నానో చెప్తాను. లెటర్ రాయని మురళి అంటాడు. సరే అయితే నువ్వు భోజనం చేశాకనే రాస్తానంటాడు. ఎందుకంటే లవ్ లెటర్ స్ట్రాంగ్‌గా ఉండాలి. నువ్వు ఆకలితో ఉంటే నీ ఫీలింగ్స్ వీక్‌గా ఉంటాయి అంటాడు. అలా ఆ రకంగా మురళీకృష్ణ చేత భోజనం తినిపిస్తాడు సూర్య. ఇక తర్వాత మురళి చెప్తూ ఉంటే సూర్య లెటర్ రాస్తూ ఉంటాడు. ఈ లెటర్ నేను తనకివ్వలేనని మురళి అంటూ ఉంటే, ఈ లెటర్ నేనే ఇస్తానని సూర్య తన మనసులో అనుకుంటాడు. నేను ఈ లెటర్ తీసుకెళ్లిస్తే జాహ్నవికి కూడా హెల్ప్ చేసినట్టు అవుతుందిగా అని సూర్య అనుకుంటూ ఉంటాడు. ఈ రోజుతో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్‌లో సూర్య చేసిన ఈ పని వల్ల ఇంకెన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతాయో చూద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. గోదావరి సీరియల్ డైలీ అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.